ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి అధికారం ఇస్తేనేమో పొలిటికల్ నాయకులు చూయించాడు, పొలిటికల్ నాయకులను బట్టలిప్పి చూయించాడు. గోరంట్ల మాధవ్ లాంటి, కుక్కల విద్యాసాగర్ లాంటి, అనంతబాబు లాంటి వాళ్ళందరిది కూడా. ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే పోలీసులు లిప్పి చూపిస్తాడంట. ఈయన ఫ్యాంటసీలు ఏంటో మాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాంటసీలు. అసలు రాష్ట్రంలో ఎవరన్నా రౌడీలను, జులాయిలను, గోండాలను బెదిరించారు ఆ భాషతో అంటే అర్థం ఉంది. ప్రభుత్వం ప్రకారము, చట్టం ప్రకారం విధులు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నట్టు పోలీసు యంత్రాంగాన్ని ఒక క్రిమినల్ ఒక్కసారి అధికారంలోకి వచ్చి, ప్రజలను మోసగించి ఒక్కసారి అధికారంలోకి వచ్చి పోలీసు యంత్రాంగాన్ని, ఎంటైర్ పోలీసు వ్యవస్థని గేటు కాడ కాపలా వ్యక్తులుగా వాడుకున్నటువంటి వ్యక్తి ఎస్పీల్ని, డీజీపీల్ని, డిఐజీల్ని కూడా సొంత ఇంట్లో పాలేర్ల కింద వాడుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే మొన్నటిదాకా చూయించిన వాళ్ళది కాక, ఆయన చూసిన ఫ్యాంటసీలు ఆయన చూసేది కాక మనకు కూడా ఈసారి పోలీసులు లిప్పి చూపిస్తాడంట. ఈ దరిద్రం ఏంటో అసలు ఈ వ్యవస్థలో ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టించినటువంటి జాడ్యం ఏంటో, ఇంత మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం అట్లాంటి వ్యక్తుల మీద, వ్యాఖ్యలు చేసే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం ఏంటో ఏం అర్థం కావట్లే. ఫస్ట్ది నువ్వు చూస్తే చూసావు కానీ, నువ్వు చూసి నేను మాకు చూయించకు జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి మేము చూడలేకపోతున్నాము. ఈ పొలిటికల్ ఫీల్డ్లో ఉండడం మూలంగా ప్రతిదీ చూడాల్సిన సిచ్యువేషన్, రాజకీయాల్లో ఏది సంభవించినా సరే దౌర్భాగ్యం కొద్దీ. ఆ గోరంట్లది, కుక్కల విద్యాసాగర్ది, అనంతబాబుది అందరిది చూయించావు. ఇప్పుడు మళ్ళీ పోలీసులు అంటున్నావు. పోలీసులను బట్టలిప్పి చూయించి ఏం చూస్తావు? నువ్వేం చూస్తావు? మాకేం చేస్తావు స్వామి? మాకు అర్థం కాదు. దరిద్రం కాకపోతే నువ్వు మాకు రాష్ట్ర రాజకీయాల్లో ఉండడం, పైగా మాకు ముఖ్యమంత్రిగా చేయడం కూడా చండాలం అయిపోయింది ఇంతకుముందు. ఇవాళ మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో వచ్చావు. ఇంతకుముందు ఏ రౌడీ విధవను పరిచయం చేసినా సరే మంచివాడు, సౌమ్యుడు అనేవాడు. వీళ్ళ ఏకంగా అసలు అందగాడంట వంశీ గారు. అందాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు అందగాళ్ళైనటువంటి ఎమ్మెల్యేలను పెట్టి, లేదంటే మహిళా ఎమ్మెల్యేలను పెట్టి సినిమాలు తీయించావే ఏంటి? రాష్ట్రంలో అసెంబ్లీలో తీసుకెళ్లి పరిపాలన చేయించకుండా ఇవాళ కొత్తగా అందగాడు అయినంత మాత్రానే వంశీని తీసుకెళ్లి అరెస్ట్ చేయించారనడానికి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించావు అంటే నీకన్నా అందగాడని చెప్పేసి అరెస్ట్ చేయించావేంటి ఆయన్ని? ఏం మాట్లాడతావు? నీకు ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారు? నువ్వు బయటకు వచ్చి ఆ స్క్రిప్ట్లో ఏముండిద్దు, నువ్వు బయటకు ఎగ్జిక్యూషన్ ఏం చేస్తున్నావు మాకు అర్థమై చావట్లేదు. ఒక దళితుడిని తను చేసినటువంటి తప్పుకి, వంశీ అనే వ్యక్తి చేసినటువంటి తప్పుకి కంప్లైంట్ పెడితే, ఆ కంప్లైంట్ పెట్టినందుకు అగ్రఆధిపత్యం, అహంకారం చూయించి అధికారులు లేకపోయినప్పటికీ కూడా కిడ్నాప్ చేసి, బెదిరించి, టార్చర్ చేస్తే ఆ కేసు మీద చట్టం తన పని తను చేసుకుంటూ ఉంటే, చట్టంలో ఉద్యోగులుగా ఉన్నటువంటి పోలీసులు తమ డ్యూటీని తాము నిర్వర్తిస్తూ ఉంటే నువ్వు ఎవరికి వార్నింగ్ ఇస్తున్నావు? నువ్వు న్యాయదేవతకు వార్నింగ్ ఇస్తున్నావు, భారత రాజ్యాంగానికి వార్నింగ్ ఇస్తున్నావు, పోలీస్ వ్యవస్థకు వార్నింగ్ ఇస్తున్నావు, ఈ రాష్ట్రాన్ని నిన్ను కూడా కాపాడినటువంటి రక్షణ వ్యవస్థకు వార్నింగ్ ఇస్తున్నావు. చట్టం సవ్యంగా పనిచేయడం మొదలు పెడితే నీలాంటి వాళ్ళందరూ ఎక్కడుంటారో ఒకసారి ఆలోచించుకొని అది గుర్తు తెచ్చుకొని అప్పుడు మీరు పోలీస్ వ్యవస్థకో, రాజ్యాంగానికో, న్యాయ వ్యవస్థకో వార్నింగ్లు ఇవ్వండి. 11 ఏళ్ల పాటు మీకు సాగుతుంది కదా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మూలంగా, నెలకాలం అదే సాగుతుంది అంటే నడవదు. ఏదో ఒక రోజు పాపం పండుతుంది, ఖచ్చితంగా చేసినటువంటి తప్పులకు శిక్ష పడుతుంది. ఆ రోజు పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించుకోండి. బట్టలు ఇప్పుతాడంట, ఏం చూసింది మాకు చూపించడం ఆ దరిద్రాన్ని కూడా, అదేదో మీరు చూడండి మాకు వద్దు కానీ. అనాదిగా ఈ భారతదేశంలో ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న కాడి నుంచి ఇప్పుడు వరకు ఈ ప్రజలకు రక్షణగా నిలబడింది మీ రాజకీయ నాయకులు అనేవాళ్ళు కాదు. వైఎస్ఆర్ పార్టీయా, టీడీపీ, జనసేన, లేదా సంథింగ్ ఎనీ అదర్ పార్టీస్ ఏ అయినా కానీ మీరు మాత్రం కాదు. మమ్మల్ని అనేక విషయాల్లో మమ్మల్ని రక్షించింది పోలీసు వ్యవస్థ. పోలీసు లేనిదే మేము లేము. అలాంటి పోలీసు వ్యవస్థను మీరు మాట్లాడితే 100% తప్పు. నువ్వు ఉండేది 5 ఏళ్ళు, మొన్న ఉన్నావు. అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యి ఉన్నారు. ఇవాళ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉత్తమ అవార్డులు తీసుకున్నోళ్ళు కూడా ఇవాళ మళ్ళీ వచ్చి వీళ్ళందరినీ సస్పెండ్ అయ్యి, లేదు రిటైర్ అయ్యి వెళ్ళినా కానీ ఒక వృద్ధుడే, నీ తండ్రి వయసున్నోడే 2 సంవత్సరాలు 5-6 నెలల్లో రిటైర్ అవ్వబోతున్నాడే, అదే ఏసీపీ గారు, ఆయన్ని పట్టుకుని మీరు ఆ మాటలు మాట్లాడతాం. నేను మళ్ళా వస్తాను ఏంటయ్యా నువ్వు పీకేది? నువ్వు పీకేది ఏంటి? హౌ మెనీ కేసెస్ హస్ దేర్ ఆన్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి?
యు ఆర్ వన్ ఆఫ్ ద క్రిమినల్, యు ఆర్ ఆల్సో ఎక్యూజ్డ్ పర్సన్. నువ్వు కేసులు అనేక నెత్తి మీద ఉండి 15 నెలలు జైలు చేసి వచ్చినటువంటి ఒక ఖైదీవి నువ్వు, అవునా? రిమాండ్ పర్సన్వి. నిన్ను ఈ పోలీసులు అందరూ కూడా ఎక్స్క్యూజ్ చేయబట్టే 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా వాయిదాలకు కూడా అటెండ్ అవ్వకోకుండా నువ్వు ఇవాళ బయట ఉన్నావే. నువ్వు అలా మాట్లాడొచ్చా? పబ్లిక్ ఏమనుకుంటారు? పోలీసులు అంటే ఏంటి? పోలీసుల్లో ఎవరు సరైన వాళ్ళు లేరనుకుంటున్నావా? పోలీసుల్లో ఎవరు సరైన వాళ్ళు లేరనుకుంటున్నావా? ఉన్నారు. పోలీస్ స్టోరీలో సాయి కుమార్ లాగా, పోకిరిలో మహేష్ బాబు గారి లాగా, అట్లాగే సర్దార్ పాపారాయుల్లో ఎన్టీఆర్ లాగా ఇట్లా అనేక మంది గౌరవనీయులైన పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే ఇంకా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది. అలాంటి పోలీసు వ్యవస్థను మాట్లాడతావు నువ్వు? నువ్వెంత, నీ ఇదెంత అసలు? రేపు ఏ విధంగా నీకు సహకరిస్తారు వాళ్ళు? అంటే డబ్బుతో కొనుక్కుందామనా? అందరు అధికారులు డబ్బులకు అమ్ముడుపోతారు అనుకుంటున్నారా? లేదు ప్రజలు కూడా రేపొద్దున డబ్బు తీసుకుని నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? ఇవాళ ఎంతమందిని నువ్వు పిలుచుకున్నావు అక్కడికి? రిమాండ్ పర్సన్ని చూస్తానికి నువ్వు వచ్చావు. సబ్ జైలు కాడికి అంతమందిని ఎలా చేయొచ్చా? ఎలా చేస్తారా చెప్పండి? చెప్పండి. ఇదేమన్నా ఆరోగ్యం బాగానే వ్యక్తిని కానీ జైల్లో ఉన్నాన్ని కానీ పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు పట్టుమని 2, 3, 4 వెళ్తారు. ఏంటి నీ బొంబాయి అడ్వర్టైజ్మెంటు? ఎంతకాలం చేస్తావు ఇలా? ప్రజా సమస్యలు పట్టించుకోవు, అసెంబ్లీకి రావు, అసెంబ్లీలో ఎవరితో ఏమీ ఉండదు. మీ నియోజకవర్గాల్లో ఇప్పుడు గెలిచిన 11 నియోజకవర్గాలను కూడా గాలికి వదిలేసి, అదే ఒక ఉత్తమ విద్యార్థి స్కూల్ మానేస్తే 10 రోజులు రాకపోతే టీసీ ఇచ్చి పంపిస్తున్నారు. మరి నీలాంటి వాళ్ళకి ఎందుకు టీసీలు ఇవ్వరు? ఎందుకు అక్కడ బై ఎలక్షన్ వచ్చే విధంగా నిన్ను సస్పెండ్ చేయరు? వీళ్ళు కూడా చాలాగా ఆలోచిస్తున్నారు. వీళ్ళు కూడా ఆల్రెడీ రఘురామకృష్ణరాజు కేసు మీద మీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎందుకు వీరు అరెస్ట్ చేయరు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే 15 సంవత్సరాలు అయిన తర్వాత అయినా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన లేదా? ఇప్పుడే నువ్వు ప్రతిపక్షంలో ఇంత దారుణంగా మాట్లాడుతున్నావంటే బట్టలోడు తీసుకొడతావా పోలీస్ అధికారులని? ఏం తప్పు చేశారు వాళ్ళు? ఏం తప్పు చేశారు? ఎఫ్ఐఆర్ ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. మరి వాళ్ళు అరెస్ట్ చేయాలి, నోటీస్ ఇచ్చారు, వెళ్ళారు, అరెస్ట్ చేశారు. బెయిల్ పెట్టుకోండి, బయటికి రండి. అయినా కేసులు అనేది కామనేగా. నిన్నగాక మొన్నేగా నువ్వు చెప్పావు 15 నెలలు జైల్లో ఉన్నా, 31 కేసులు నా మీద ఉన్నాయి. ఏమైంది? అధికారంలోకి వచ్చానా రాలేదా? అలాగే రేపు వస్తా. రా, అధికారంలోకి వస్తావు, ఉన్న భూగర్భ వనరులు ఈ ఆస్తులన్నీ దోచుకుంటావు, నీ ఇష్టం. నిన్ను రావద్దని ఎవరంటలా, రా. కానీ పోలీసు అధికారులు మాట్లాడతాం ఏంటి? మీరు చెప్తే ఇంటే ఉత్తమ పోలీసా? మీరు చెప్పింది వినపోతే అతను పోలీసుడు మంచోడు కదా? రిటైర్ అయిపోయి అండమాన్ వెళ్ళినా కానీ వెళ్తావా? అసలు అండమాన్ జైల్లో నిన్ను పారాయాల్సింది. నిన్ను ఇంకా బయటట్టు పెట్టాడు ఈ చంద్రబాబును, ఆ పవన్ కళ్యాణ్. వాళ్ళకి బుద్ధి లేదయ్యా. 70 ఏళ్ళ 75 ఏళ్ల వయసులో చంద్రబాబుని తీసుకెళ్ళి జైల్లో వేసినప్పుడు నాకు జైలు అలవాటే, నాకేం కాదని చెప్పి జైలును కూడా లెక్క చేయకోకుండా ఏ కేసుకి కూడా వాయిదాలకు అటెండ్ కాకుండా ఉన్నోడిని ఎందుకు అరెస్ట్ చేయించలేదు చంద్రబాబు గారు? మీ లోకేష్ మీద ఎంత ప్రేమ ఉందో అంతకన్నా డబల్ ప్రేమ మీకు ఏమో నేను ఆలోచిస్తే నాకు ఇదే గోచరిస్తుంది. జగన్ మీద కూడా ఉందేమో. మీ ఫ్రెండ్ కొడుకు పోన్లే తండ్రి పోయాడు, పినతండ్రి పోయాడు అని చెప్పి ఆలోచిస్తున్నారా? బాగా ఆలోచించుకోండి. పోలీసు వ్యవస్థను అంటే మాత్రం పబ్లిక్ ఊరుకోదండి. వారు జగన్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే పోలీసు వారే ఆయనకు బట్టలు ఉడదీసి లోపలేశారు. గతంలో మనం పర్యావరణం ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో, ఎన్నిసార్లు వాళ్ళు గుడ్డలు ఓడదీసి లోపలేశారో వారికే తెలియాలి. ఎందుకు ఓడదీశారు? నువ్వు తప్పుడు పనులు చేసావు కాబట్టి పోలీసు వారు గుడ్డలు ఓడదీసి లోపలేసి 16 నెలలు జైల్లో పెట్టారు. నువ్వు తప్పు చేయకుండా గుడ్డలు ఓడదీయరు కదా, తప్పు చేస్తేనే గుడ్డలు ఓడదీస్తారు. అది కరెక్ట్గానే చెప్పారు ఆయన, దాంట్లో తప్పేం లేదు. అందుకని పోలీసు వారికి గుడ్డలు ఓడదీయడం మన వల్ల కాదు, మీకు గుడ్డలు ఓడదీయడం ఖాయం. అంటే పోలీసులు 3 సింహాలకు సెల్యూట్ చేయాలి తప్ప కూటమి నాయకులకు కాదు, టీడీపీ నాయకులకు కాదు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే గతంలోకి ఒకసారి మనం వెళ్ళగలిగితే అసలు నిజంగా పోలీసులుగా పనిచేశారా, లేకపోతే ఒక పార్టీ కంటే
అధికారానికి దాసోహం అయిపోయి గత గవర్నమెంట్ హయాంలో ఎలా పనిచేశారు? అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అలాగే ఉందా, ఏమైనా చేంజ్ ఉందా అంటే మీరేం చెప్పుకోస్తారు? ఇప్పుడు నేను పోసాని మురళి గారి మీద కేసు పెట్టి దరిదాపు 2 నెలలు అవుతుంది. ఓకే, వారే మీడియాకు వచ్చి తప్పు అయిపోయింది, నేను తప్పు చేశానని ఒప్పుకున్నారు. అవును. ఎవరో పోసాని మురళి. మురళీకృష్ణ. అవును. ఈ రోజు వరకు పోలీసు వారు అరెస్ట్ చేయలే. ఈ రోజు వరకు 41 నోటీస్ కూడా ఇచ్చారు. మరి దాన్ని మేము ఎలా పరిగణించాలి? మేము అధికారంలో ఉన్నాం కదా, అధికారంలో ఉన్నాం కదా. అవును. మరి మేము ఎలా తీసుకోవాలి దాన్ని? పోలీసు వారు ఎప్పుడు కూడా చట్ట ప్రకారం చట్టంగా వెళ్తారు తప్పితే వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళరు. నువ్వు పోలీసు వారిని గత ప్రభుత్వంలో నీ సొంత మనుషులన్నట్టు వేసుకొని ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేసావు. రఘురామకృష్ణరాజు అనే ఒక పార్లమెంట్ అభ్యర్థి ఎంపీని కొట్టించావు. నువ్వు వాడుకున్నావు పోలీసుని. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు కానీ పవన్ గారు కానీ మీరు ప్రజలకి న్యాయం చేయాలని చెప్పారే తప్పే నువ్వు వీళ్ళని వాడుకొని ఇప్పుడు వాళ్ళని గుడ్డలో ఓడదీస్తూ ఉంటారు. నీ గుడ్డలో, నీ లీడర్స్ గుడ్డలో మీరు ఎక్కడ దాక్కున్నా సరే మీ గుడ్డలో ఓడదేయడం పోలీసు వారు ఖాయం.